తీశారు అసలు? పేరెంట్స్ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి ఏదైనా చదవాలి కదా మంచిగా. చదువుతాం వాళ్ళ కోసమనే చదువుతాం. ఓకే, 9లో నుండి 4 తీసివేస్తే ఎంత? 9 ఎలా? 4 తీసి మళ్ళీ ఇస్తాం. మొహం ఉండదు కానీ బొట్టు పెట్టుకుంటుంది, ఏమిటి? సరే, క్లూ వచ్చేసి మన ఫెస్టివల్ టైంలో గట ఎక్కువగా తెలీదు. నీకు ఎవరైనా యాడ్ చేసేయండి. నీ పేరు? రిషిత. బీటెక్ గర్ల్స్. బీటెక్ కదా కొంచెం పర్సనల్ గా ఉంచుకోవాలన్నమాట. పంచ్ అంటే ఇలా ఉండాలి. 1 hour లో చనిపోతా అంటే ఏం చేస్తారు? మా కాలేజ్ బిల్డింగ్ లేపిస్తాం. అందరూ కలిపి ఒక సాంగ్ పాడండి. Psych! That's the wrong number. నార్మల్ జనరల్ 1 hour లో చనిపోతా అంటే ఏం చేస్తారు? మేము ఏం చేస్తా అంటే మొత్తం వరల్డ్ అంతా తిరిగి. ఓకే, 1 నుండి 100 వరకు ఎన్ని వన్స్ వస్తాయి? 1 20 దగ్గరకు వచ్చావు. ఎంత? 22 అబ్బా 21 కరెక్ట్. ఏమైంది? క్లాస్మేట్స్ వస్తారు. ఊరికి అడిగి భయపడతావు. అది భయం కదరా, వినమ్రత. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. కుర్రోళ్ళు కదా, కొంచెం చనువు ఎక్కువ. హాయ్. మీ అంతా బీటెక్ స్టూడెంట్స్? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. ఎలా ఉంది బీటెక్? నాట్ బ్యాడ్. హ్యాపీ డేస్ లెక్క అయితే లేదు. అసలు బీటెక్ ఎందుకు తీశారు అసలు? పేరెంట్స్ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పేరెంట్స్. ఓకే, మీ ఇంట్రెస్ట్ తో కాదు? నేనైతే కాదు. నేను కూడా కాదు. నువ్వు? నా ఇంట్రెస్ట్. ఓకే, మరి ఏదైనా చదవాలి కదా మంచిగా. చదువుతాం వాళ్ళ కోసమనే చదువుతాం. చాలా గుడ్ స్టూడెంట్ కదా. సరే, కొన్ని ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాం. ఏమైంది? క్లాస్మేట్స్ వస్తారు. ఊరికి అడిగి భయపడతావు. అది భయం కదరా, వినమ్రత. కొట్టకున్న తగిలే దెబ్బ ఏమిటి? వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోద పడిపోవాలి. బాగా తగినట్టున్నది మీకు అసలు. ఆమెకి ఎక్కువ తగులుతుంది. ఓకే, ఇది కూడా ఈజీనే. అది మనకు మాత్రమే సొంతమైంది కానీ అందరూ ఎక్కువ యూజ్ చేస్తారు మనకన్నా. ఏది? పేరు. శేషం. మోసం. ఇది జస్ట్ జనరల్ క్వశ్చన్. పార్క్ లో ఇద్దరు చదువుకుంటున్నారు, ఫుల్ గా రైన్ పడింది, అయినా వాళ్ళు తడవలేదు, ఎందుకు? యువర్ థింకింగ్. అంబ్రెల్లా పెట్టుకుంటారు. కాదు. పార్క్ లో ఇద్దరు చదువుకుంటున్నారు, ఫుల్ గా రైన్ పడింది, అయినా వాళ్ళు ఇద్దరు తడవలేదు. అదే కొంచెం బ్రెయిన్ కి ఒక్కిస్తున్నాం అనమాట. ఇంత ఈజీ అడిగారు. పార్క్ ఇద్దరు చదువుతున్నారు అయినా చదవలేదా? నేను కూడా అంటే వాళ్ళు చదివే స్టోరీలో వర్షం కాదు. సరే చెప్పేయాలా? ఎందుకంటే పార్క్ లో వర్షం పడలేదు కాబట్టి. వాటర్ లాజిక్ వచ్చింది. వర్షం పడ్డాన్నారు కానీ పార్క్ లో అనలేదు. మీరు ఎంతటి వాళ్ళైనా సరే, అసహించుకున్నా సరే, నిద్ర లేవగానే నా దగ్గరికి రావాలి. నేను ఎవరిని? కాదు, ఇంత ఫాస్ట్ గా ఆన్సర్. అదే ఆన్సర్.
ఓకే నార్మల్ క్వశ్చన్ ఇది 1 hour లో చనిపోతా అంటే ఏం చేస్తారు? యువర్ థింకింగ్ 1 hour లో చనిపోతా అంటే ఏం చేస్తాం? మా కాలేజ్ బిల్డింగ్ లేదు. ఫ్యాకల్టీ ఏమైనా ఏం కాదు మాకు పర్వాలేదు, మేము బాగుంటే చాలు. ఏం చేస్తా? 1 hour లో చనిపోతా. 1 hour టైం సో ఏం చేస్తాం? కావాల్సిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం. కావాల్సిన Parents. పేరెంట్స్. ఫుడ్ ఫుడ్ బాగా తినేస్తాం. అది కూడా నాది. అది మెయిన్ గారు. ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉన్నది. ఈ లెక్క తింటే మా వాడు నా లెక్క అవుతాడు. నువ్వు ఫుడ్ తిన్నా బాగా ఇట్లుంటుంది అలా కనిపించలేదు అసలు. బాగా తింటావా? మంచి ఫుడ్ తింటావు అంతే. అది నా బాడీకి రాదు కానీ నేనైతే తింటా. ఓకే ఎవరైనా సింగర్స్ ఉన్నారా మంచిగా ఇందులో? నేనేనా? మంచి సాంగ్ పాడండి. నాకు రాదు. కోరస్ ఇస్తారు చాలా మంచి వాడు. మంచిగా పాడు. నీ టాలెంట్ తెలియాలి అందరికీ. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ఏం పాడాలి? పాడు గజాల. పాడు పాడు గజాల. ఏం సాంగ్? సాంగ్ అంటే ఇష్టమైన సాంగ్ ఏంటి? వద్దు భయపడతాను. అంత కాన్ఫిడెంట్ వద్దులేండి. పాడు. ఒక సాంగ్ చెప్పండి మీరే. సపోర్ట్. నీ చూపులే ఓకే ఓకే ఓకే. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి అమావాసనై ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవిలా నయనం హృదయం నీవే. గుడ్ గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో. మీ అందరూ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎలా అనిపిస్తుంది బీటెక్? తీసుకున్నామా అనిపిస్తుంది. చండాలంగా కొంచెం కష్టం. అంటే మా కాలేజ్ కొంచెం స్ట్రిక్ట్ బాగా. ఈవెంట్స్ ఏం జరిగాయి, కొంచెం ఈవెంట్స్ ఏం జరగవా? నార్మల్ గా అయితే ఫ్రెషర్స్ ఏం అలాంటివి ఏముండవు. ఓన్లీ చదువుకోవడం. ఇయర్ కి ఒక ఈవెంట్ ఉంటుంది. ఇట్లా వచ్చిపోతాయి. రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. చదువుబిడ్డలం మేము. ఫెస్టివల్స్ ముందే ఉంటాయి అంతే, అవి పోరాకుండా అయిపోతాయి అవి. అయ్యో ఇంత కష్టంగా ఉన్నదన్నమాట స్టడీస్ ఇప్పుడు. ఒకప్పుడు స్టడీస్ మంచిగా ఉండేవి కదా. స్కూల్ వరకు బాగుండే. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా. ఇంటర్ నుంచి స్టార్ట్. స్కూల్లో ఎగ్జామ్స్ పెడతారు కానీ స్కూల్లో టీచర్. మా ఇంటర్ కూడా బాగుంది. కాలేజ్ చాలా ఫన్ లేదు కదా. ఫన్ క్రియేట్ చేద్దామని మేము కొన్ని అంటే కాలేజ్ లో ఫన్ చేయకపోయినా మేము ఫన్ చేసుకుంటాం. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. గుడ్ 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 అలాగే ఉండాలి. అంతే. ఇప్పుడే బంకుడు వచ్చినాం. అందుకే మేము కూడా అదే చూస్తున్నాం. మీ కాలేజ్ ముందు వస్తుంది ఇంకా అని. సరే కొన్ని ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయాలి. మాకు వస్తుంది ఆన్సర్ వచ్చేస్తే చాలా ఈజీగానే ఉంటాయి. అంటే కొంచెం బాగుంటుంది ఫన్. ఫన్ ఇంకేముంటది? ఇంకెవరినంటే యాడ్ చేసేయండి. నీ పేరు? రిషిత. సరే కొన్ని ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ ఓకేనా? వచ్చేయండి అందరు నించోండి. జస్ట్ కొన్ని పొడుపు కథలు, లాజికల్ క్వశ్చన్స్ అలాంటివి అడుగుతాను. ఓకే 1 నుండి 100 వరకు ఎన్ని వన్స్ వస్తాయి? 1 నుంచి 100 వరకు ఎన్ని వన్స్? 10. కాదు ఇంకా బీటెక్ స్టూడెంట్స్
ఎప్పుడు చదువే కదా చాలా ఏమన్నా క్వశ్చన్ కాదు ఇంకా 20 దగ్గరకు వచ్చావు ఇంకా 22 అబ్బా 21 కరెక్ట్ దగ్గరకు వచ్చాను కానీ చెప్పి 21 ఒకటి చెప్పు తెలిసి చెప్పావు లేకపోతే జస్ట్ గెస్ అర్థమవుతుంది అంటే నాలెడ్జ్ అన్నారు కదా అంటే ఇలా ఓకే 9లో నుండి 4 తీసివేస్తే ఎంత 9 ఎలా 4 తీసి మళ్ళీ ఇస్తాం కదా ఇంటెలిజెంట్ మీ బ్యాచ్లో ఎవరు ఇంటెలిజెంట్ బాగా నేనేనా ఆన్సర్ చెప్పిందన్న తాజ్ మహల్ ఎక్కడ ఉంది తాజ్ మహల్ ఎక్కడ ఉంది అంత సింపుల్ గా అడిగేస్తామా అంతే కాదు టీపొడి కాదు లాజిక్ గా ఆలోచించారు కానీ కాదు భూమి మీద చిన్న లాజిక్ కి దగ్గరకు వచ్చావు ఇంకా చెప్పు కమాన్ మహల్లో ఉంది కాదు ఇంకా నువ్వు కొంచెం దగ్గరకు వచ్చావు ఏం చెప్పినావు భూమి మీదే కానీ అది ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది ఎక్కడ కడితే అక్కడే ఉంటది కదా ఓకే ఒకటి చెప్పండి బాయ్స్ గ్రేటా గర్ల్స్ గ్రేటా ఎందుకు మేము గర్ల్స్ కాబట్టి మీరు గర్ల్స్ కాబట్టి గర్ల్స్ అంతే బాయ్స్ వేస్ట్ గర్ల్స్ వేస్ట్ క్లాసెస్ కోఆర్డినేషన్ ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ లేదు మీది ఉమెన్స్ కాలేజ్ ఓకే అయితే మీరే కరెక్ట్ గా చెప్పాలి ఎవరు గ్రేట్ ఎందుకు గ్రేట్ ఎవరి పర్సెప్షన్ లో వాళ్ళు గ్రేట్ ఎవరి పర్సెప్షన్ లో వాళ్ళు సీనియర్స్ ఆర్ బెస్ట్ మనం గర్ల్స్ కాబట్టి ఎందుకు Hey, I've seen this one. This is a classic. ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు రామారావు సీనియర్స్ ఆర్ బెస్ట్ సీనియర్స్ లో గర్ల్స్ బాయ్స్ నేను మాట్లాడుతున్నా గర్ల్స్ కాబట్టి నువ్వు గ్రేట్ అని చెప్పాలి ఎందుకు గర్ల్స్ కాబట్టి అని చెప్పకు అంతే ప్రౌడ్ ఆఫ్ గర్ల్స్ సో ప్రౌడ్ ఆఫ్ గర్ల్స్ మనం గర్ల్స్ అయి ఉండి ఎంత మంచిగా ఎన్ని చెప్పుకోవాలి అసలు మన గురించి చెప్పండి బీటెక్ కదా కొంచెం పర్సనల్ గా బీటెక్ కదా కొంచెం పర్సనల్ గా ఉంచుకోవాలన్నమాట పంచ్ అంటే ఇలా ఉండాలి ఇందులో ఎవరైనా సింగర్ ఉన్నారా అందరు సింగర్స్ బాత్రూమ్ సింగర్స్ సరే బాత్రూమ్ సింగర్స్ కదా ఇక్కడ మా కోసం ఓపెన్ అప్ అవ్వాలి అందరూ కలిపి ఒక సాంగ్ పాడండి క్వశ్చన్ అడిగేయాలా సరే అయితే క్వశ్చన్ అడిగేస్తారు సరే పాటలు ఇద్దరు చదువుకుంటా ఉన్నారు అనమాట ఫుల్ గా రైన్ పడింది అయినా వాళ్ళు ఇద్దరు తడవలేదు ఎందుకు రైన్ వర్షం పడింది పాటలు ఇద్దరు చదువుకుంటా ఉన్నారు ఫుల్ గా వర్షం పడింది అయినా వాళ్ళు ఇద్దరు తడవలేదు ఎందుకు రా చెప్పు రైన్ గోయింగ్ కాదా ఆలోచించండి చిన్న బ్రైన్ పడింది వాళ్ళు చోట వాళ్ళు అబ్బా కరెక్ట్ సాంగ్ పాడొచ్చు కదా మంచిది ఒకటి కల్చరల్ యాక్టివిటీస్ ఉండవు కండక్ట్ చేస్తుంటే మీరు అసలు పార్టిసిపేట్ చేయడం లేదు ప్లీజ్ పార్టిసిపేట్ సింగర్ అక్షయ సింగర్ డాన్సర్ యాక్చువల్లీ ఇందాక ఒక అమ్మాయి పాడింది సింగింగ్ రాదు ఇంకేమొచ్చేది ఏమైనా మిమిక్రీ సమ్ జోక్స్ ఏమైనా జోక్స్ అన్ని కళా పుస్తకాలు అదే పెద్ద అసలు ఓకే హాయ్ అందరూ బీటెక్ సెకండ్ ఇయర్ అయినా థర్డ్ ఇయర్ ఎలా ఉంది ఓకేనా మీది బీటెక్ మీ ఇంట్రెస్టింగ్ గానే జాయిన్ అయ్యారా లేదు అంటే ఇంట్రెస్టింగ్ గానే అంటే లైక్ ఎంసెట్ వాళ్ళ ద్వారా మంచి ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో ఓకే ఫైన్ సరే కొన్ని ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా ఓకేనా డబ్బులు ఉండని బ్యాంక్ ఏది స్టేట్ బ్యాంక్ డబ్బులు ఉండకూడదా బ్యాంక్ లో బ్యాంక్ డబ్బులు ఉండని ఆలోచిద్దాం జీరో బ్యాలెన్స్ బ్యాంక్ రావాలా రివర్ బ్యాంక్
కాదు ఇంకా తెలియదు. అలాగే ఉండాలి లాజిక్, అలాగే చెప్పాలి లాజిక్. ఇంకా చెప్పేసి బ్లడ్ బ్యాంక్. డ్రైవర్ లేని బస్ ఏది? స్క్రూ డ్రైవర్. బస్ డ్రైవర్ లేని బస్ ఏది? క్లూ ఇస్తా. ఇది మీ స్టూడెంట్స్ కే ఉంటుంది, స్కూల్లో కాలేజ్లో ఉంటుంది. క్లూ వచ్చేసి అదే డ్రైవర్ లేని బస్. కొలంబస్. కొలంబస్ అది లాజిక్ ఆన్సర్. అది కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఆర్టీసీ బస్ అంటే దానిలో డ్రైవర్ కూడా సబ్జెక్ట్ దాని లాజిక్ ఆన్సర్ చెప్పింది మంచిగానే. కొలంబస్ సిలబస్. సరే నార్మల్ ఇంకా ఈజీది అడుగుతానులే. ఆకులు లేని పంట ఏమిటి? సరే టఫ్గా అడుగుతున్నాం కదా. అంటే ఇంట్లో ఐడియా లేదు. ఆకులు లేని పంట అంత చెప్పమని చెప్పిన. సరే సరే నెక్స్ట్ జనరల్ క్వశ్చన్ అడుగుతాను. సరే సాల్ట్ ఇది. కానీ మాకు బస్ టైం అయితే సరే నార్మల్ జనరల్ 1 hour లో చనిపోతా అంటే ఏం చేస్తారు? నేను ఏం చేస్తా అంటే మొత్తం వరల్డ్ అంతా తిరిగాను. 1 hour లో ఎలా తిరుగుతావురా? నీకు టైం 1 hour లో అంటే ఏం చేస్తాం అక్క? ఎంజాయ్ చేస్తాం ఖాళీగా. ఎలానా చేయలేని థింగ్స్ ఏమైనా ఉన్నాయనుకో, ఫుడ్ కానీ ఏదైనా కానీ ఆ 1 hour లో చేసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ మినిట్ ఏమైనా చెప్పాలనుకున్నా కానీ ఫ్రెండ్స్, సిస్టర్స్, ఫ్యామిలీకి ఏమైనా కానీ అలా. అలా అంటే ఇది అన్ని అయిపోయిన తర్వాత ఫార్వర్డ్ మెసేజ్ పెట్టాలి ఒకటి. ఇది ఫార్వర్డ్ చేయకపోతే నేను చచ్చిపోతున్నా. వచ్చి తింటారు. ఇలా కూడా ఉంటాయా? నేనైతే మళ్ళీ పుడితే మళ్ళీ ఏం చేయాలి, ఏం తీసుకోవాలని ఆలోచిస్తా. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. బీటెక్ వద్దు, మనకున్న లైఫే 1 hour లో అయిపోతుంది. ఇంక నెక్స్ట్ టైం గురించి ఆలోచిస్తావా? రిపీట్ అవ్వద్దు అని. ఇది సేమ్ రిపీట్ అవ్వకుండా. ఓకే హాయ్. హాయ్. సో మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. సో బీటెక్ ఎందుకు తీసుకోవాలనిపించింది? తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. ఫ్యామిలీ చెప్పినందుకు కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో ఆఫ్టర్ ఇంటర్ మీకు ఒక ఐడియా లేదంటే ఏం చేయాలి ఏంటి అని? అప్పట్లో వచ్చింది బీటెక్ లో వేసారు. ర్యాంక్ వచ్చింది బీటెక్ లో వేసారు, ఫీజు కడుతున్నారు, మేము చదువుకుంటున్నాం. అంతే, సేమ్ ఆన్సర్స్. సో ఎలా ఉన్నది బీటెక్? బీటెక్ లాగానే ఉంది కానీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, రియాలిటీ ఒకటి. ఇక్కడ ఎప్పుడైనా అంత రియాలిటీకి భిన్నంగా అస్సలు సంబంధమే లేదు. ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీ. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు బీటెక్ అంటే? అంటే మూవీస్ లో చూపిస్తారు, అలా ఎక్స్పెక్ట్ చేశారా? హ్యాపీ డేస్ మూవీస్ పడాక తెలిసింది బీటెక్ అంటే ఏంటో కదా. నార్మల్ మూవీస్ లో కూడా చూపిస్తారు కదా బ్యాక్లాగ్స్ అని చెప్పి, కానీ మంచిగా చిల్ అవుతారు. అలాగే ఉంటుందా బీటెక్? అంత లేదు, ఆపోజిట్. స్టడీస్ అయినా ఇంకా స్టడీస్ చాలా తక్కువ కానీ మేము చదవం అంతే. స్టడీస్ ఉంటాయి కానీ చదవకపోతే బ్యాక్లాగ్స్. ఇప్పుడు ఎవరు టాపర్? టాపర్ అని బీటెక్ అనగానే మీరు ఏంటంటే ఒక టాపర్ అంటే ఎవరు లేరు. అందరూ బీటెక్ లో టాపర్ అని చూడొద్దు, అందరూ ఒకటే. చిటికలే టాపర్స్ అయినా ఫెయిల్ అయిపోతారు. సమ్వేర్ వి నీడ్ టు ఫాల్. సో బీటెక్ అనగానే అందరూ చాలా చిల్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ తోనే వెళ్ళిపోతారు కదా. చిల్ ఉండదు, మేమే చిల్ అవుతాం. అందుకే మేము ఇంటర్వ్యూ తీసుకున్నాం. బీటెక్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అసలు జాయిన్ అవ్వండి కానీ చిల్ ఉంటది, చిల్ అవ్వచ్చు అని మాత్రం అనుకోకండి. కష్టపడాలి అన్న మైండ్ సెట్ తోనే జాయిన్ అవ్వండి. కెరియర్ మీద కొంచెం ఫోకస్ ఉండాలి, లైక్ గైడెన్స్ ఉండాలి. కరెక్ట్ గైడెన్స్ ఉంటే ఓకే, బీటెక్ ఈస్ గుడ్. గైడెన్స్ లేకపోతే we need to fail somewhere and we can't get up fast that much. నైస్. ఓకే, మేము కొన్ని ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాం, ఓకేనా? నన్ను చలికాలంలో హత్తుకుంటారు, వర్షాకాలంలో తిట్టుకుంటారు, ఎండాకాలంలో విసిరేస్తారు. దుప్పటి. కరెక్ట్. ఓకే, అన్నదమ్ములు ఇద్దరు 3 అరటి పళ్ళు ముక్కలు చేయకుండా సమానంగా తింటారు, ఎలా? Repeat it again. అన్నదమ్ములు ఇద్దరు 3 అరటి పళ్ళు ముక్కలు చేయకుండా సమానంగా తింటారు, ఎలా? లాజిక్. అన్న తమ్ముళ్ళు ముగ్గురు ఉన్నారా?
చెప్పాలి మీరేంటి అని. మళ్ళీ ఎలా చెప్పండి, తింటారు? మళ్ళీ చెప్పండి. 3 అరటి పళ్ళు సమానంగా ఎలా తింటారు అన్న తమ్ముడు ఇద్దరు? అన్న తమ్ముడు ఇద్దరు అన్నారు కదా. చెప్పు నువ్వు ఎగ్జాక్ట్ దగ్గరికి వచ్చావు. ఇద్దరు అన్నారు, మేబీ 1 బ్రదర్. ఒక బ్రదర్ ఒక బ్రదర్ తమ్ముళ్ళు. ముగ్గురు కాబట్టి ఒక్కరు దగ్గర. మంచి ఇంటెలిజెంట్ ఉంది మీ బ్యాచ్. ఓకే, ఇంకొకటి మీ ఇంట్లో కరెంట్ పోయింది, మ్యాచ్ బాక్స్ లో ఒకటే పుల్లు ఉంది అనమాట. క్యాండిల్ వెలిగించాలి, స్టవ్ వెలిగించాలి. ఫస్ట్ అంతేనా? ఇంకొంచెం ఎక్కువ బ్రైన్ ఇంకొంచెం యూజ్ చేయాలి. ఇంకా మళ్ళీ క్యాండిల్ ఉంది, గ్యాస్ ఉంది, స్టవ్. క్యాండిల్ వేస్తే అది మెల్ట్ అవుతూ ఉంటది కదా, క్యాండిల్ మెల్ట్ అవ్వదా? సంబంధం ఏంటి? అక్కడిగింది ఏది ఫస్ట్ వెలిగించాలి అని. అవునా? మ్యాచ్ స్టిక్ ఫస్ట్ వెలిగించాలి. మ్యాచ్ స్టిక్ కదా, ఫస్ట్ స్టిక్ వెలిగించాలి కదా, ఫస్ట్ అగ్గిపుల్ల వెలిగించాలి. సారీ కరెక్ట్ మర్చిపోయాను. డబ్బులు ఉండని బ్యాంక్ ఏది? ఏదో ఉంటది, మర్చిపోయారు. డబ్బులు ఉండాలి బ్యాంకా? రివర్ బ్యాంకా? రివర్ బ్యాంక్. అది కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా రివర్ బ్యాంక్. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ బ్లడ్ బ్యాంక్. ఇంకొకటి, అది లేకపోతే ఎవరు ఏమీ తినలేరు, ఏమిటది? ఉప్పు. ఉప్పు లేకుండా తినచ్చు. ఉప్పు లేకపోయినా తినొచ్చు కదా. ఉప్పు లేకుండా తింటారా? బనానా తినావా? ఫ్రూట్స్ తినావా? అది సర్లే. కాదు, అది లేకపోతే ఎవరు ఏమీ తినలేరు. టీత్ లేకపోయినా తినొచ్చు, ముసలి వాళ్ళు తింటారు. కళ్ళు కాదు, ఏది అది లేకపోతే ఎవరు ఏమీ చెయ్యా? చేయలేకపోయినా తినొచ్చు. అదే కాదు, ఏముండాలి? ఇంటెలిజెంట్ గా అన్నిటికి ఆన్సర్స్ చెప్పారు. ఇది చాలా ఈజీ. ఓకే చెప్పు. స్పూన్ లేకుండానా? కాదు, ఫుడ్ లేకుండా ఫుడ్ ఎలా తింటాం? కాదు. క్లూ ఏముండదు, ఇంక ఈజీ అది. అసలు డైరెక్ట్ ఆన్సర్ నాకు చెప్పేయాలా? సైక్ దట్స్ ద రాంగ్ నంబర్. మొహం ఉండదు కానీ బొట్టు పెట్టుకుంటుంది, ఏమిటి? మిర్రర్. ఓకే, ఇంకా మూనా? సరే, క్లూ వచ్చేసి మన ఫెస్టివల్ టైంలో గట్రా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాం. తెలీదు. కానీ బొట్టు పెట్టుకుంటుంది. ఫెస్టివల్ టైంలో ఎక్కువ కుంకుమనా? ఇంకా మొక్కం ఉండదు కానీ బొట్టు పెట్టుకుంటుంది. ఫోటోస్ కాదు. అది లాజిక్ ఆన్సరే కానీ గడపనా? కరెక్ట్. అదే అనుకున్నా. గడపకి బొట్టు. అవును, కరెక్ట్. ఎవరైనా సింగర్ ఉన్నారా? సింగర్ తిను. కాదు ప్లీజ్ ఇన్వాల్వ్ చేయకండి. టాలెంట్ ఏంటి అసలు? అంటే స్టడీస్ ఇవి కాకుండా మంచిగా వన్ డే బ్యాటింగ్ బాగా చేస్తాం. అది బీటెక్ లో అందరు చేస్తారు. అది బీటెక్ లో అందరూ అదే చేస్తా ఉంటారు, వన్ డే బ్యాటింగ్. ఇలాంటివి కాకుండా కల్చరల్ గా ఏమైనా అదర్ యాక్టివిటీస్ లైక్ సింగింగ్, మిమిక్రీ, డాన్స్, ఎనీ జోక్, డాన్స్ చేస్తాం. బట్ ఇక్కడ కొంచెం పాసిబిలిటీ కష్టం కదా. మంచిగా ఏదైనా మంచి పాట పాడచ్చు కదా, కుక్ సాంగ్ ఉంటారు కదా. ఏమైనా పోతారేమో. వ్యూవర్స్ చాలా స్ట్రాంగ్ తెలుసు అసలు. పాపం చెప్తా, ఒక్క సాంగ్ మా కోసం, మా వ్యూవర్స్ కోసం. అఫ్ కోర్స్ అందరూ అంతే ఉండాలి కదా, అట్లీస్ట్ అటెండెన్స్ అయినా ఉండాలి కదా. స్టడీ లేకపోయినా రాదు కాలేజ్ కదా అంటున్నా. వస్తాను. ఎందుకు రానా చెప్పండి. ఈ రోజు మా కోసం వచ్చినట్లుంది. మీకోసమే కాదు, ఇన్ని రోజులు రాకపోయినా ఈ రోజు వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ కనిపిస్తారు. అదే ముందే అలా ప్లాన్ చేసుకొని సాంగ్ పాడతారా లాస్ట్ ఇంకా క్లోజింగ్? మీరే సజెస్ట్ చేయండి ఏ పాట పాడాలో, ట్రై చేస్తాం. మాకేం తెలుస్తుంది మీకేం సాంగ్ వచ్చా? ఇందాక గ్రూప్ అయితే ఒకటి ఏదో సాంగ్ వాళ్ళ ఫోన్ నుంచి తీసి పడారు చూసి. మంచి సింగర్. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే, ఎవరంట ఎవరైనది పాడు. సంతోషాలు నిండే బంధం మల్లుకుందే, ఎప్పుడైనా ముడి పడినది నేలా పాడుండేలా ఇలా నిన్ను ఉన్నా. అవునా అవునా
పాడండి